ఫస్ట్ నేను ఆయిల్ వేసుకొని కళాయిలో వేడెక్కాక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటాం. అవి వేసుకొని మంచిగా వేగించుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటాం, మనకు త్వరగా వేగుతాయి. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం వేగాక టమాటో ముక్కలు, ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. అది త్వరగా వేయించిన తర్వాత లైట్గా పచ్చిదనం పోవడానికి, పచ్చి వాసన రాకుండా ఉండడానికి పసుపు వేసాను. తర్వాత కారం వేసి వేయించుకున్నాను. తర్వాత ఇంకా 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ వేసేసా. రెడీ అయిపోయింది ఎగ్ బుర్జీ. చూసారా, చాలా బాగా వచ్చింది. 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు, కారం అన్నీ